అండ్ ఈరోజు నేను తయారు చేసేది అల్లం పచ్చిమిరకాయలతో పొయ్యి లేకుండా పోపు లేకుండా ఆయిల్ కానీ ఏం లేకుండా ఉపవాసాల్లో ఉండి పిండిలో చేసుకోవడానికి పాతకాలంగా చేసుకునే అల్లం పచ్చిమిరకాయలతో నిమ్మకాయ పిండి కొంచెం కొత్తిమీర వేసుకొని గ్రైండ్ చేసుకొని నిమ్మకాయ పిండుకునే పచ్చడి అండి. సింపుల్గా తయారవుతుంది. మనం పొయ్యి కూడా ఎక్కడున్నా కొంచెం ఇట్లా నూరుకొని నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. అదండి 4 నిమ్మకాయలు, కొంచెం పచ్చిమిరకాయలు కారం తగ్గట్టు, అల్లం నిమ్మకాయ అంత అల్లం తీసుకున్నాను, కొత్తిమీర 1 కట్ట తీసుకున్నానండి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, ఎక్కువ పచ్చిమీర ఉంటుంది కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది వడల్లోకి ఉట్టిపప్పు చేసుకొని ఉపవాసాలు ఉండే పెద్దవాళ్ళకి అన్నిటికీ సరిపోతుందండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. పుల్లగా నిమ్మకాయ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది. పాతకాలం నాటిదేనండి. ఇవరకు మా ఇంటి దగ్గర పెద్ద ఆవిడ చేసేవాడ, వాళ్ళ ఇంట్లో బాగా ఇష్టం. ఎప్పుడో 40-50 ఏళ్ళ క్రితం నుంచి ఈ పచ్చడి చేసి తింటారట వాళ్ళు. చాలా బాగుంటుంది. నేను కూడా చేసి పెట్టేదాన్ని ఆయన చెప్తే. ఇంతేనండి, చేసి చూపిస్తాను మీకు. ఇంతేనండి, ఎలా ఉన్నా బాగుంటుంది ఇది టేస్ట్. ఇది పోపు పెట్టుకున్నా బాగుంటుంది. నేను పోపు పెట్టకుండా చూపిస్తున్నాను. పోపు పెట్టినా కూడా బాగానే ఉంటుందండి. పోపు ఇష్టమైతే పెట్టుకోవచ్చు. అల్లం పచ్చిమిరకాయలు వేసి నిమ్మకాయ పిండుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇది ఎక్కువగా మనం ఉపవాసాలు ఉంటాయి కదండి, వాటిల్లో మంచుకు తింటున్నా కూడా ఒక పొద్దుంటూ రవ్వలో బియ్యపు రవ్వ ఉప్మాలు, ఇప్పుడు పిండి వాటిలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మనం ఎక్కడున్నా చేసుకోవచ్చు. పొయ్యి ఎక్కర్లేదు, మిక్సీ ఎక్కర్లేదు. కొంచెం ఇలా రఫ్ చేసి మిక్సీ చేసుకున్నా కూడా బాగానే వస్తుంది. నూనె కానీ నూనె వద్దనుకుంటూ ఉంటాం కదండి రసప్తమికి, అలాంటప్పుడు కూడా ఇది బాగుంటుందండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ వంటలు. నమస్తే.